దినవృత్తాంతములు 2వ గ్రంథము 27వ అధ్యాయము. యోతాము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య ఎంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను. అతని కాలంలో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి. అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపెలు దగ్గరనున్న గోడ చాలా మట్టుకు కట్టించెను. మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకారపురములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను. అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధము చేసి జయించెను గనుక అమ్మోనీయులు ఆ సంవత్సరము అతనికి 200 మణుగుల వెండిని, 10,000 కొలల గోధుమలను, 10,000 కొలల యవలను ఇచ్చిరి. ఈ ప్రకారముగా అమ్మోనీయులు మరు సంవత్సరమును 3వ సంవత్సరమును అతనికి చెల్లించిరి. ఈలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను. యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు చేసిన యుద్ధములన్నిటినీ గూర్చియు, అతని చర్యను గూర్చియు ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. యోతాము తన పితరులతో కూడా నిద్రించెను. అతడు దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజాయెను. దినవృత్తాంతముల 2వ గ్రంథము 28వ అధ్యాయము. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గములందు నడిచి బయలుదేవతారూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్ హిన్నోము లోయయందు ధూపము వేసి ఇశ్రాయేలీల ఎదుటి నుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. అతడు ఉన్నత స్థలములలోనూ కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయిచూ వచ్చెను. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించెను. సిరియనులు అతని ఓడించి అతని జనులలో చాలా మందిని చెరపట్టుకొని దమస్కునకు తీసుకొని పోయిరి. అతడును ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతని లెస్సగా ఓడించెను. రెమల్యా కుమారుడైన పెకహు యూదావారిలో పరాక్రమశాలులైన 120,000 మందిని ఒక్కనాడు హతము చేసెను. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికిట్టి గతి పట్టెను. పరాక్రమశాలి అయిన ఎఫ్రాయిమీయుడగు జిక్రీ, రాజసంతతివాడైన మైసేయాను, సభాముఖ్యుడైన అజ్రీకామును, ప్రధానమంత్రి అయిన ఎల్కోనానును హతము చేసెను. ఇదియుగాక ఇశ్రాయేలు వారు తమ సహోదరులైన వీరిలో నుండి స్త్రీలనేమి, కుమారులనేమి, కుమార్తెలనేమి 2,00,000 మందిని చెర తీసుకుని పోయిరి. మరియు వారి యొద్ద నుండి విస్తారమైన కొల్ల సొమ్ము తీసుకొని దానిని షోమ్రోనునకు తెచ్చిరి. యెహోవా ప్రవక్తయగు ఓదేదు అను ఒకడు అచట ఉండెను. అతడు షోమ్రోనునకు వచ్చిన సమూహము ఎదుటికి పోయి వారితో ఈలాగు చెప్పెను: ఆలకించుడి, మీ పితరుల దేవుడైన యెహోవా యూదావారి మీద కోపించినందుచేత ఆయన వారిని మీ చేతికి అప్పగించెను. మీరు ఆకాశమునంటున్నంత రౌద్రముతో వారిని సంహరించితిరి. ఇప్పుడు మీరు యూదావారిని, యెరూషలేము కాపురస్తులను మీ కొరకు దాసులుగాను దాసురాండ్రుగాను లోపర్చుకొనదలిచి ఉన్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రము అపరాధులు కాకయున్నారా? యెహోవా మహోగ్రత మీ మీద రేగియున్నది గనుక నా మాట ఆలకించి మీ సహోదరులలో నుండి మీరు చెరపట్టిన వీరిని విడిచిపెట్టుడి. అప్పుడు ఎఫ్రాయిమీయుల పెద్దలలో యోహానాను కుమారుడైన అజర్యా, మెషిల్లెమోతు
కుమారుడైన బెరక్యా, షల్లూము కుమారుడైన యెహిజ్కియా, హుద్లాయి కుమారుడైన అమాశా అనువారు యుద్ధము నుండి వచ్చిన వారికి ఎదురుగా నిలువబడి వారితో ఇట్లనిరి, యెహోవా మన మీదికి అపరాధ శిక్ష రప్పించున్నట్లు మీరు చేసియున్నారు. చెరపట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పింపకూడదు. మన పాపములను అపరాధములను పెంపు చేయుటకు మీరు పూనుకొనియున్నారు. మన అపరాధము అధికమై ఉన్నది. ఇశ్రాయేలు వారమైన మన మీద మహోగ్రత రేగియున్నది. కాగా అధిపతులను సమాజముగా కూడిన వారును కన్నులారా చూచుచుండగా ఆయుధస్తులు చెరపట్టిన వారిని కొల్లసొమ్మును విడిచిపెట్టిరి. పేళ్లు ఉదాహరింపబడిన వారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపు సొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనె బెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించి ఖర్జూర వృక్షములు గల పట్టణమగు యెరికోకు వారి సహోదరుల యొద్దకు వారిని తోడుకొని వచ్చిరి. తరువాత వారు షోమ్రోనునకు మరలా వెళ్లిరి. ఆ కాలమందు ఎదోమీయులు మరలా వచ్చి యూదాదేశమును పాడుచేసి కొందరిని చెరపట్టుకొని పోగా రాజైన ఆహాజు తనకు సహాయము చేయుడని అష్షూరు రాజుల యొద్దకు వర్తమానము పంపెను. ఫిలిష్తీయులు షెఫేలా ప్రదేశములోని పట్టణముల మీదను యూదాదేశమునకు దక్షిణపు దిక్కుననున్న పట్టణముల మీదను పడి బేత్షెమెషును, అయ్యాలోనును, గెదెరోతును, సోకోను దాని గ్రామములను, తిమ్నాను దాని గ్రామములను, గిమ్జోనును దాని గ్రామములను ఆక్రమించుకొని అక్కడ కాపురముండిరి. ఆహాజు యూదాదేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసియుండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదావారిని హీనపరచెను. అషూరు రాజైన తిగ్లత్పిలేసరు అతని యొద్దకు వచ్చి అతని బాధపరిచినే గాని అతని బలపరచలేదు. ఆహాజు భాగములేర్పరిచి యెహోవా మందిరములో నుండి ఒక భాగమును, రాజనగరులో నుండి ఒక భాగమును, అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును తీసి అషూరు రాజునకిచ్చెను గాని అతడు అతనికి సహాయము చేయలేదు. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరీ అధికముగా అతిక్రమములు జరిగించెను. అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే. ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయం చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించదననుకొని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించెను. అయితే అవి అతనికిని ఇశ్రాయేలు వారికిని నష్టమునకే హేతువులాయెను. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమునందంతటా బలిపీఠములను కట్టించెను. యూదాదేశములోని పట్టణములన్నిటిలోనూ అతడు అన్యుల దేవతలకు ధూపము వేయుటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. అతడు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని చర్య అంతటినీ గూర్చియు యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి యెరూషలేము పట్టణమునందు పాతిపెట్టబడెను గాని ఇశ్రాయేలు రాజుల సమాధులకు అతడు తేబడలేదు. అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజాయెను. దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా. అతడు తన పితరుడగు దావీదు చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడియందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగుచేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికీలాగు ఆజ్ఞ ఇచ్చెను. లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని
మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులనన్నిటినీ బయటికి కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయూ ఉండిరి. అందుచేత యెహోవా యూదావారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేసెను. కాబట్టి మన తండ్రులు కత్తిచేత పడిరి, మన కుమారులను కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనపోబడిరి. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనసులో అభిలాష పుట్టెను. నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. అప్పుడు కహాతీయులలో అమాసై కుమారుడైన మహతు, అజర్యా కుమారుడైన యోవేలు, మెరారీయులలో అబ్దీ కుమారుడైన కీషు, యెహోల్లేలేలు కుమారుడైన అజర్యా, గెర్షోనీయులలో జిమ్మా కుమారుడైన యోవాహు, యోవాహు కుమారుడైన ఏదేను, ఎలీషాఫాను సంతతి వారిలో షిమ్రీ, యెహీయేలు, ఆసాపు కుమారులలో జకర్యా, మత్తన్యా, హేమాను సంతతి వారిలో యెహీయేలు, షిమీ, యెదూతూను సంతతి వారిలో షమయా, ఉజ్జీయేలు అను లేవీయులు నియమించబడిరి. వీరు తమ సహోదరులను సమకూర్చి తమను ప్రతిష్ఠించుకుని యెహోవా మాటను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులనన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయనారంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మంటపమునకు వచ్చిరి. ఈ ప్రకారము వారు 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల 16వ దినమున సమాప్తి చేసిరి. కీర్తనల గ్రంథం 91వ కీర్తన. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొనియున్నావు. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతనిని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనక నేనతని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడైయుండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. సామెతల గ్రంథం 19వ అధ్యాయం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము. 3 నెలలైన తరువాత ఆ ద్వీపమందు శీతకాలమంతయు గడిపిన అశ్వినీ చిహ్నము గల అలెగ్జంద్రియ పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి సిరకూసైకి వచ్చి అక్కడ 3 దినములుంటిమి. అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియుకు వచ్చి 1 దినమైన తరువాత దక్షిణపు గాలి విసురుట వలన మరునాడు పొతియేలీకి వచ్చితిమి. అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు
వారు తమ యొద్ద 7 దినములు ఉండవలెనని మమ్మను వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితిమి. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పీయ సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మను ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలియున్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను. 3 దినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించెను. వారు కూడి వచ్చినప్పుడతడు, సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియూ చేయకపోయినను యెరూషలేములో నుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని. వీరు నన్ను విమర్శ చేసి నాయందు మరణమునకు తగిన హేతువేదయు లేనందున నన్ను విడుదల చేయగోరిరి గాని యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొందునన వలసి వచ్చెను. అయినను ఇందువలన నా స్వజనము మీద నేరము మేమియు మోపవలెనని నా అభిప్రాయము కాదు. ఈ హేతువు చేతనే మిమ్మును చూచి మాటలాడవలెనని పిలిపించితిని. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడియున్నానని వారితో చెప్పెను. అందుకు వారు, యూదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు. ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏదియూ మాకు తెలియపరచలేదు, మరియు ఎవరునూ చెప్పుకొనను లేదు. అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాము. ఈ మత భేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు. ఇంత మట్టుకు మాకు తెలియననిది. అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయము నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రంలో నుండియు ప్రవక్తలలో నుండియు సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్లిపోయిరి. అదేదనగా, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్లి చెప్పుము. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. వారు చెవులతో మందముగా విని కనులు మూసికొనియున్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. కాబట్టి దేవుని వలననైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడియున్నదని మీరు తెలుసుకొందురు గాక. వారు దాని విందురు. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చువారినందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను.